నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయి. 2019 వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధించింది. రెండోసారి అధికారం చేపట్టాలని చూస్తుంది. 2024 పొత్తు పార్టీలు 2014 రిపీట్ చేయాలని శపథం పూనాయి. అధికారం వైపు అడుగులు వేస్తున్నది. ఓట్ బ్యాంకు చీలనని శపథాలు చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో 2024 ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మీకు అందించే రణక్షేత్రంలో ఎంటర్ అయిపోదాం. ఇక శ్రీకాకుళం జిల్లాకు వెళదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి జిల్లాగా శ్రీకాకుళం. ఒక సెంటిమెంట్ అన్ని పార్టీలకు కూడా. ఎవరైనా ప్రచారం చేసినప్పుడు ఇటు రాయలసీమ చివరి ప్రాంతంలో కానీ శ్రీకాకుళం నుంచి కానీ యాత్రలు మొదలుపెట్టిన చరిత్ర మనం చూసాం. మరి అలాంటి శ్రీకాకుళం జిల్లాలో ఈసారి ఏ పార్టీ వైపు ఈ జిల్లా వాసులు మొగ్గు చూపిస్తున్నారు? అసలు గతంలో అక్కడ పార్టీల బలాబలాలు ఏంటి? ఏ పార్టీ అభ్యర్థులు అక్కడ విజయాన్ని సాధించారు? ఏ పార్టీ అభ్యర్థులు అపజయాలను చవి చూశారు? అసలు శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలు ఓసారి పరిశీలిద్దాం. ముందుగా మనం ఇచ్చాపురం వెళ్దాం. ఇచ్చాపురం నియోజకవర్గం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి నియోజకవర్గంగా ఇది పేర్కొంటారు. ఒరిస్సా బార్డర్కి ఆనుకుని ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో మొత్తం మండలాలు కంచిలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట. ఇక ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,31,428 మంది ఓటర్లు ఉండగా స్త్రీల విషయానికి వస్తే 1,36,508 మంది. ఇక ట్రాన్స్జెండర్స్ 17 మంది. మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2,67,953. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో రాజకీయ సామాజిక చరిత్ర ఒకసారి పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురంలో ఇప్పటి వరకు 8 సార్లు విజయాన్ని సాధించగా గతంలో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలుపొందింది. ఇక మండవ వెంకట కృష్ణారావు టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ నుంచి 1983, 1985, 1989, 1999లో 4 సార్లు ఘన విజయాన్ని సాధించారు. ఇక కాలింగులు ఈ ప్రాంతం నుంచి 5 సార్లు, కమ్మ సామాజిక వర్గం 4 సార్లు విజయాన్ని సాధించగా రెడ్డిగా 3 సార్లు ఇక్కడ గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. ఇక వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంటే 2014, 2019 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఇంకా ప్రజలు మొగ్గు చూపించలేదు. మరి ఈసారి ఎలా ఉండబోతున్నది అనేది చాలా కీలకంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఓటర్లు మరి ఎలాంటి విజయాన్ని ఏ పార్టీకి అందిస్తారన్నది. ఇక సామాజిక ముఖ చిత్రాన్ని కూడా ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం 15% ఉంటే యాదవ 14%, కాళింగ 14%, మత్స్యకారులు 12%, అలాగే కాపు, తూర్పు కాపు 11% మంది ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఇక ఇతర కులాల విషయాలకు వస్తే 34% ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయితే 2014 ఎన్నికల ఫలితాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక 2014 ఎన్నికల ఫలితాలు చూద్దాం. 2014లో ముందుగా నేను ప్రస్తావించినట్లుగానే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది. బెందాలం అశోక్ 2014 రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారు. ఆయనకు వచ్చిన ఓట్లు ఒకసారి పరిశీలిద్దాం. 86,815 ఓట్లు సాధించారు. 54.2% ఓటు శాతం ఆయనకు వచ్చింది. ఇక ఆయన మీద బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నార్తు రామారావుకి 61,537 ఓట్లు రాగా 38.4% ఆయన ఓటు శాతం. ఇక ఇతర విషయానికి వస్తే ఇక ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్యన జరిగిన పోటీలో మెజారిటీని ఒకసారి పరిశీలిద్దాం. మెజారిటీ విషయానికి వస్తే 25,278 ఓట్లు, అంటే 15.7% ఓటు శాతంతో బెందాలం అశోక్ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 2014 విషయంలో ఈ రకంగా ఉంటే మరి 2019లో
ఇక్కడ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపించారు ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే మళ్ళీ ఇక్కడి నుంచి బెందాలం అశోక్ గెలుపొందారు. రెండోసారి కూడా తెలుగుదేశం పార్టీ వైపే రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చాపురం ప్రజలు గెలుపునిచ్చారు. బెందాలం అశోక్ 79,992 ఓట్లు మళ్ళీ సాధించారు. ఆయన 47.5%, అంటే గతంతో పోల్చుకుంటే కాస్త పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా విజయం ఆయన్నే వరించింది. ఇక ఆయన మీద ఈసారి బరిలోకి పిరియా సాయిరాజ్, గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద పోటీ చేసిన ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగారు. ఆయనకు వచ్చిన ఓటు శాతం మనం చూడొచ్చు 72,847 ఓట్లు, అంటే 43.2% ఓటు శాతాన్ని ఆయన సాధించారు. మెజారిటీ ఓవరాల్గా చూస్తే 7,145 ఓట్లతో మళ్ళీ అశోక్ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో 2024 ఎవరికి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఈసారి తెలుగుదేశం పార్టీ ఎవరిని బరిలోకి దింపింది? మరి ఇప్పటి వరకు 2 సార్లు ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఆయన మీద ప్రత్యర్థిని ఎవరిని బరిలోకి ఉంచింది? ఇది చాలా కీలకంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది. అయితే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అశోక్ వైపే మొగ్గు చూపించారు. అశోక్ ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కొట్టడానికి తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. ఈసారి ఆయనకు బ్రేక్ వేయడానికి బరిలోకి దింపారు పిరియా సాయిరాజు గారి భార్యని, ఈసారి మహిళని ఆయన మీద ఇక్కడ పోటీలో ఉంచారు. మరైతే ఇక్కడ ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. మరి ఈ పోటీలో మరొకసారి అశోక్ హ్యాట్రిక్ సాధిస్తారా, లేకపోతే మహిళ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారా అన్నది చాలా కీలకంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం. ఇక ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఆయన చరిత్రను ఒకసారి మనం పరిశీలిస్తే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయన అశోక్ పార్టీలో అసమ్మతి లేకపోవడం ఈయనకి ప్లస్ పాయింట్. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అండ. శ్రీకాకుళం జిల్లా అంటేనే కింజరాప గారి కంచుకోట. ఆ కంచుకోటలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడానికి ప్రధానం ఆ కుటుంబం కారణం. వాళ్ళు ఏది చెప్పితే అక్కడ శిలాశాసనంగా ఉంటుంది. వాళ్ళ అండదండలు టెక్కలి నియోజకవర్గానికి అచ్చెన్నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తుంటారు కాబట్టి ఇచ్చాపురం దానికి దగ్గరున్న నియోజకవర్గం కాబట్టి ఈ ఎఫెక్ట్ కూడా దాని మీద పడుతుంది. వాళ్ళ అండదండలు ఉంటే గెలుస్తాం అన్న ధీమాతో ఆయన ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే బీసీ ఈమె సూర్య బలిజ సామాజిక వర్గానికి చెందిన విజయ. గత ఎన్నికల్లో భర్త సాయిరాజు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా పిరియా విజయ చేసిన చరిత్ర ఉంది. ఇక భర్త కంటే మెరుగైన అభ్యర్థిగా ఇక్కడ పేర్కొంటున్నారు. పిరియా సాయిరాజ్ ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికే పెద్దపీట వేశారు. విజయ్ని ఈసారి బరిలోకి దింపుతున్నారు. మహిళ అయితే అక్కడ గెలొచ్చు అని ఆయన ఆలోచన చేసినట్లున్నారు. మరి ఈసారి ఇక్కడ ప్రజలు విజయ్ వైపు మొగ్గు చూపిస్తారా, అశోక్ వైపు మొగ్గు చూపిస్తారా అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో ఓటర్ తీర్పు ఉండే అవకాశం ఉంది.